దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రాఫెటిక్ డెలివరెన్స్. అందరూ చెప్పండి, ప్రవచనాత్మక విడుదల అనండి. మళ్ళీ అనండి, ప్రవచనాత్మక విడుదల. ఎస్, ప్రాఫెటిక్ డెలివరెన్స్. మొదటి తిమోతికి వెళ్దాం. లెట్స్ గో టు ఫస్ట్ తిమోతి. మొదటి తిమోతి 4వ అధ్యాయము 14 నుంచి చదువుకుందాం. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము. రైట్. అంటే ఒక్కో కాలంలో దేవుడు ఒక్కొక్క రకంగా వరాలు ఇస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ చూస్తే మరి పాతకాలంలో ఏంటంటే ఒక వాళ్ళు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడేవాడు అనమాట. ప్రతి ఒక్కరికి ఒక ప్రవచనం చెప్పేవాడు దేవుడు. యూస్ టు లే హ్యాండ్ అండ్ గివ్ దెమ్ దేర్ ఫ్యూచర్ అనమాట. అలాగా పౌలు ఏం చేశాడంటే తిమోతికి తల మీద చెయ్యేసి తిమోతికి మరి దేవుడు ఏం చెప్పబోతున్నాడు, ఏం చేయబోతున్నాడో కొన్ని విషయాలు తిమోతికి మరి పౌలు భక్తుడు చెప్పాడనమాట. అలాగనే కాదు, ఆ సంఘాల్లో మరి తిమోతి ఒక చర్చ్కి వెళ్తూ ఉంటే ఆ చర్చ్ పెద్ద కూడా అది చేయొచ్చు. చర్చ్ పెద్ద కూడా తిమోతి మీద చేతులేసి కొన్ని ప్రవచనాలు చెప్పాడు. ప్రవచనం ఎప్పుడు వస్తుందంటే వెన్ విల్ ఏ ప్రాఫెసీ కమ్. ప్రాఫెసీ ఎప్పుడు వస్తుందంటే వాక్యము తెలియకుండా నీకు ప్రవచనం తెలియదు. ఇఫ్ యూ డోంట్ నో వర్డ్ యూ డోంట్ నో ఏ ప్రాఫెసీ. పక్కన వాళ్ళు చెప్పు, వాక్యం తెలియకుండా నీకు ప్రవచనం తెలియదు అని చెప్పండి. ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్ యూ డోంట్ నో ప్రాఫెసీ. వాక్యం తెలిస్తేనే, ఎందుకంటే ప్రవచనానికి ఏం కావాలో తెలుసా? విశ్వాసము కావాలా. ఏం కావాలో ప్రవచనానికి? విశ్వాసం. ఏదైనా చెప్తే అది జరుగుతుంది అని నమ్మాలి. అవునా? దెన్ విశ్వాసం ఎలాగొస్తుంది? దేవుని వాక్యము వినుట వలన. సో టు బిలీవ్ ఎ ప్రాఫెసీ యూ నీడ్ ఫెయిత్, అండ్ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్. సో ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో వాక్యము ద్వారా వచ్చేటువంటి వాక్యంలో ఉంటుంది కదా, దేవుడు పల్నా వాళ్ళతో మాట్లాడాడు, దేవుడు పల్నా చేశాడు. దాన్ని బట్టి మనము దేవుడిని ప్రార్థించి దాన్ని మనము ప్రాక్టికల్గా తెచ్చుకుంటాం అనమాట. పెద్దలు హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఎప్పుడైతే నీవు దేవుని వద్దకు వస్తావో, ఎవరైనా యేసుని అంగీకరిస్తారో విశ్వాసముతో, వాళ్ళకి ఒక వరం ఇవ్వబడుతుందంట. అవునా? దేవునిలో ఉంటే, ప్రతి ఒక్కళ్ళు దేవునిలో లోతుగా వెళ్తూ ఉంటే నీలో ఉన్న సామర్థ్యం దేవుడు బయటికి తీస్తూ ఉంటాడు. నువ్వేదో ఆదివారం ఒక పూట వచ్చి సాక్రమెంట్ వెళ్ళిపోయావు అనుకో, క్లోజ్. కొంతమంది డీప్గా వెళ్ళరు. దేవునితో సహవాసము లేకుండా ఉంటే రోజుకి నీకు దేవునితో సహవాసం పెరగాల. ఏం పెరగాల? సహవాసం ఎవ్రీ డే. అందుకనే పరిశుద్ధాత్మ మమ్మలను మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తాడు అనమాట. నువ్వు అనుకోవచ్చు, అందుకనే చాలామంది లైఫ్ అంతా ఒకలాగే ఉంటారు, జీవితం అంతా ఒకలాగే ఉంటారు. నో, యు ఆర్ ఇన్ డేంజర్. ఇఫ్ యు ఆర్ నాట్ గ్రోయింగ్ యు ఆర్ డైయింగ్. దట్స్ అ స్టాగ్నెంట్, దట్స్ అ డేంజరస్ సిచ్యువేషన్. పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలంలో నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతామో, దేవునితో సామర్థ్యము సహవాసం పెంచుకుంటామో, ఈ పరిశుద్ధాత్ముడు ఈ వాక్యము ద్వారా మనకేమిస్తాడంట? వరాలు ఇస్తాడంట. ఈ రోజుల్లో ఇంకా మరి మీ మీద చేతులు వేయాల్సిన అవసరం లేదు. ద హోలీ స్పిరిట్ బై ద వర్డ్ విల్ టెల్ యూ వాట్ ఈజ్ ఎ గిఫ్ట్ ఇన్ యూ. నీలో ఏ వరం ఉందో పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడంట. పక్కన చెప్పండి, మనందరిలో ఒక వరం ఉందని చెప్పండి. వీ హ్యావ్ ఎ గిఫ్ట్. అది ఇప్పుడు చాలామంది అనుకో, నాలో ఏమి లేదండి, రావట్లేదంటే, నీవు దేవునితో సహవాసం పెరిగే కొలది నీలో వరాలు బయటకు వస్తాయి. అందరికి ఒకే వరం రాకపోవచ్చు, బట్ డిఫరెంట్ గిఫ్ట్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. అవునా? అంటే చాలాసార్లు మనము దీన్ని అలక్ష్యం చేస్తాం. మీకు తెలియదు, ఆ వరమే చాలా ఉపయోగపడుతుంది. ముందు నీకు, నీ కుటుంబానికి, తర్వాత నీ ద్వారా అందరూ ప్రేయర్ చేసేది ఎవరి కోసం? ఫస్ట్ నువ్వు, నీ కుటుంబం. అవునా? ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళకి, ఫస్ట్ నేను, తర్వాత నువ్వు. అందుకనే ఎలక్షన్ ముందు నీకు ఉపయోగపడుతుంది, ఆ తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళకి, నీ బంధువులకు, నీవు కావాలనుకునే వాళ్ళకి, నీ ద్వారా అనేకులకు ఉపయోగపడుతుంది. దేవుడు కూడా వరం ద్వారా ఉపయోగపడతాడు. సో దేవునితో సహవాసం పెరగడం వల్ల, అంటే ఈ వాక్యము నీకు ప్రవచనంగా మారుతుంది. ఫస్ట్ ఏమో ఇది మాట. ఇప్పుడు నేను ఎందుకు మీకు ఎన్ని చూపిస్తున్నాను ఈ బైబిల్ మాటలన్నీ? ఎప్పుడైతే మీరు దీన్ని తెలుసుకొని మీకు ఆదరణ పొంది తర్వాత మీరు చదువుకున్నప్పుడు ఈ వాక్యము ఎలా మారుతుంది? నీకు ప్రవచన వాక్యముగా మారుతుంది. పక్కనతో చెప్పండి, నీవు లోతుగా వెళ్తే ఈ వాక్యము నీకు ప్రవచన మాటలుగా మారుతాయని చెప్పండి. ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ come close to Jesus and have a relationship with the word of God, the word will turn into a prophecy.
ఒక్కొక్కసారి చూడు, వాక్యం ఉంది కానీ ఎలా ఉపయోగించాలో తెలియదు. ఆమె అంటది, మాకు ఎవరూ లేరు, ఎక్కడ ఆ సిచ్యుయేషన్లో ఎవరు ఉండరు, అవునా, ఎవరు దొరకరు. ఆ టైంలో హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ, వాక్యం ఉంది కాబట్టి ఏం చేయాలా, ప్రొఫెసై. ఎవ్రీ మినిట్ షీ వాస్ ప్రొఫెసైజింగ్ ద వర్డ్. పక్కన చెప్పండి, వాక్యము జాగ్రత్తగా అయినానండి. దిస్ వర్డ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. అవునా, ఈ వాక్యం ఎప్పుడైతే ప్రవచన వాక్యముగా మారుతుందో నీ పరిస్థితులన్నీ నువ్వు మార్చేసుకోవచ్చు. యూ క్యాన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్స్. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, అన్నిటికంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా, వినే చెవు. అందరూ వినే చెవు అనండి. పక్కన చెప్పండి, వినగల చెవు ఉన్న నీవు ధన్యుడువు ధన్యురాలు అని చెప్పండి. సరే, కొంతమందికి వినబడదు, కనీసం నువ్వు చూసి అర్థం చేసుకుంటావు కదా. ఎస్, యూ క్యాన్ రీడ్, యూ క్యాన్ అండర్స్టాండ్, యూ క్యాన్ స్టిర్ అప్ ద గిఫ్ట్. చదువు. దీన్ని ఏం చేయాలంట, అలక్ష్యము చేయకూడదంట. అలక్ష్యము చేయకూడదు. పక్కనతో చెప్పండి, ప్రవచన వాక్యము నిన్ను అసాధ్యమైన దానికి సహవాసం చేపిస్తుందని చెప్పండి. ద ప్రాఫెటిక్ విల్ ఇంట్రడ్యూస్ యూ టు ద ఇంపాసిబుల్. అందరూ చనిపోతున్నారా, నువ్వు బతుకుతావు. అందరూ లాసుల్లో ఉన్నారా, నువ్వు ప్రాఫిట్లోకి వెళ్తావు. అందరికీ జరగట్లేదా, నీకు జరుగుతుంది. సో ద వర్డ్, ఇవన్నీ ఎక్కడ మొదలవుతాయి, వాక్యం ఎక్కడ మొదలవుతుంది, వినే చెవు. బై హియరింగ్, ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పక్కన చెప్పండి, వాక్యాన్ని ఎప్పుడు, వాక్యముల నుంచి వచ్చే వరాన్ని ఎప్పుడు అలక్ష్యము చేయొద్దని చెప్పండి. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, గో టు ద వర్డ్. ఒకసారి చదువుకు అలవాటు చేసుకోండి, గో టు ద వర్డ్. నాకు ఒక 20 సంవత్సరాల నుంచి ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకునేవాడిని నేను ఫస్ట్లో. బట్ ఇట్ టర్న్ టు బీ మై లైఫ్. ఏమన్నా వస్తే అందరూ అనేవారు, ఎందుకు ఆత్మానం వస్తే బైబిల్ చదువుతావు నువ్వు, ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఇంటికి బైబిల్ చదువుకుంటావు 5 minutes. బట్ ఇట్ టర్న్ టు బీ, ఇప్పుడు నేను బోధకుడు అయిపోయి, అవునా, ఒక సేవకుడు అయిపోయాను నేను. ఐ బికేమ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. పక్కన చెప్పండి, బైబిల్ చదివే ఈ అలవాటు నీకు రేపు పొద్దున్న నీకు, నీ ద్వారా అనేకులకు జీవముగా మారుతుందని చెప్పండి. ఒక్కొక్కసారి మన ఇళ్ళల్లో అలవాటు చేయరు. మీకు అలవాటు అవ్వదు. నీవు ప్రార్థన చేసి దేవుని కావాలని నీకు ఆటోమేటిక్గా దేవుడు అలవాటు చేస్తాడు కొన్ని. అప్పుడు అందరూ అనుకోవచ్చు, ఏంద్ర అస్మానం బైబిల్ పట్టుకుంటావు, అస్మానం ప్రార్థిస్తుంది ఇది. రేపు పొద్దున్న ఆ మొగుడు ప్రాణాన్ని కాపాడేది ఆ బైబిలే, ఆ ప్రార్థనే. ఆ కిడ్నీలు ఫెయిల్ అయ్యే రోగం వచ్చినప్పుడు ప్రేయర్ చెయ్య అంటాడు. అప్పుడు దాకా అత్తమానం బైబిలే, ఇది అత్తమానం ప్రేయరే. దీన్ని అలక్ష్యము చేయకూడదంట. నెవర్ నెగ్లెక్ట్ ఇట్. ఎవరైతే నాలో ఇంకా వరము లేదు అనుకుంటున్నారో మీరు నుంచోండి. నాలో ఇంకా ఏ వరం ఉండట్లేదు, ఐ డోంట్ సీ ఎనీ గిఫ్ట్ ఇన్ మీ. స్టాండ్ అప్ ఇఫ్ యూ డోంట్ ఫీల్ ఎనీ గిఫ్ట్ ఇన్ యూ. ఓకే, అందరూ చెప్పండి, ఈ రోజు నుంచి నాలోంచి ఒక వరము బయటకు వస్తుంది, నేను దాన్ని నిర్లక్ష్యము చేయను. ఓకే, అందరూ కూడా మీ కడుపు మీద ఇలా చేపెట్టుకోండి. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ ద స్టమక్. ఎవరైతే యేసుని నమ్ముకుంటారో వాడి కడుపులోంచి ఏం బయటకు వస్తాయంట, జీవజలములు. ఇట్ కుడ్ బి అ ప్రాఫెసీ, ఇట్ కుడ్ బి ద వర్డ్, ఇట్ కుడ్ బి అ టంగ్స్, ఇట్ కుడ్ బి హీలింగ్, డెలివరెన్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీ వస్తాయి అనమాట. లివింగ్ వాటర్స్, ఈ వాటర్లోంచి అన్నీ వస్తాయి. చూడండి, 80% ఆఫ్ ద బాడీ ఈజ్ వాటర్. ఈ వాటర్లో గుండె, ఊపిరితిత్తులు అన్నీ ఉన్నాయి, కానీ అంతా ఎందులోంచి వచ్చింది, వాటర్. దిస్ ఆల్ ఈజ్ మేడ్ ఆఫ్ 80% వాటర్. సో అన్ని వరాలు, గిఫ్ట్స్ కమ్ ఫ్రమ్ ద లివింగ్ వర్డ్ విచ్ ఈజ్ ఫ్రమ్ ద వాటర్. ఓకే, పెట్టుకున్నారా? ఐఎమ్ గోయింగ్ టు ప్రే నౌ. ఇప్పుడు ఇక్కడ పెద్దలు హక్ష నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉండే వరము, ఎవరైతే వరం లేవు, ఇప్పుడు నేను ఈ ప్రార్థన ద్వారా, ఒకప్పుడు ఒక్కొక్కరు చేస్తే వరం వచ్చేది, ఇప్పుడు నేను ఈ ప్రార్థన ద్వారా మీ అందరిలోంచి ఒక వరం బయటకు వస్తుంది. ఓకే, పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద స్టమక్. నాజరేయుడైన యేసయ్యా, ఇదిగో వీరందరూ నిన్ను నమ్మిన విశ్వాసులు. నీవు సిలువలో మా కొరకు మరణించావని, రక్తము కార్చావని, ఇదిగో నీవు మాకు ఈ వరాలు ఇస్తున్నావని మేము నమ్ముచున్నాం. ఎవరైతే నాలో ఏ వరము లేదు అని కృంగిపోతున్నారో, నాకు ఈ వరము ఏది ఉపయోగపడలేదు నా జీవితంలో అనుకున్న వారికి, ఇదిగో ఈ రోజు నుంచి ఒక వరము వారికి దయచేయండి. ఇదిగో నీవే ఇప్పుడు వారి తల మీద చేతులు ఉంచండి. అందరూ కళ్ళు మూసుకోండి. యూ విల్ సీ నౌ, సమ్ పీపుల్ విల్ సీ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ లేయింగ్ ఆన్ యూ. కొంతమంది దర్శనాలు చూస్తారు. సమ్ పీపుల్ విల్ సీ దిస్ విజన్స్. కొంతమంది దర్శనాలు చూస్తారు, దేవుడు మీ తల మీద చేతులు వేస్తున్నాడు. యూ విల్ సీ గాడ్ లేయింగ్ హ్యాండ్స్ ఆన్ యూ, అండ్ దెన్ యూ విల్ బి ఇంపార్టెడ్ విత్ ఎ గిఫ్ట్ నౌ, జస్ట్ యాజ్ పాల్ ఈస్ ఇంపార్టెడ్ ఎ గిఫ్ట్ టు తిమోతి. సో యూ విల్ నెవర్ బి అలోన్. హోలీ స్పిరిట్ విల్ టాక్ టు యూ. లార్డ్ జీసస్, వీళ్ళందరికీ ఇదిగో ఈరోజు నీవే నీ చేతులేసి ఈ రోజు నుంచి వారికి కావలసిన వరమును వారికి దయచేయండి. వారి కుటుంబంలో ఉండే ఆ బాధలను
తట్టుకోవడానికి, అందులోంచి బయటికి రావడానికి, ఈ లోకాన్ని జయించడానికి, అయ్యా ఆ భర్తతో సహవాసము చేయడానికి, ఆ భర్తకు మారు మనసు తెచ్చడానికి, ఆ పిల్లల్ని పెంచడానికి, ఆ సంసారం నడిపించడానికి, ఆ రోగాలు జయించడానికి, ఆ అప్పులు భరించడానికి, ఆ వేదనలు జయించడానికి ఒక వరాన్ని ఈ రోజు నుంచి కుటుంబం అంతటికి నుంచి వారందరికీ దయచేయమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. యూ విల్ సీ ఎ గిఫ్ట్ నౌ అండ్ దెన్ ఇది బయటకు వచ్చినప్పుడు దెన్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. చదవమ్మా 15, 16. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము. ఆగండి. నీ అభివృద్ధి ఎప్పుడైతే ఈ వరం వస్తుందో నీకేమొస్తుందంట? అభివృద్ధి. అందరూ అభివృద్ధి అనండి. ఎస్. వెన్ ఎ గిఫ్ట్ కమ్స్, ప్రాస్పరిటీ కమ్స్ విత్ ఇట్. వెన్ ఎ గిఫ్ట్ కమ్స్, ప్రాస్పరిటీ కమ్స్ విత్ ఇట్. అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు దాకా సామాన్యుడిగా ఉండే నీవు ఇప్పుడు అనేకులు గుర్తించదగ్గ అభివృద్ధి నీలో వస్తుందంట. వావ్. ఇప్పుడు నీ బతుకే భారమయ్యి నువ్వే కష్టముగా ఉండే నీ జీవితము అనేకులకి ఆశీర్వాదంగా మారుతుందంట. దట్స్ వాట్ హీ సేస్ ఇన్ వర్స్ 15. Meditate upon these things, give thyself wholly to them, that the profiting may appear to all. So when the gift comes to you, your profit will be seen to everybody and they will also receive your profit. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకము చేసుకొనుము. వావ్. అంటే ఇది ఏదో ఒక సైడ్కి ఉండే వరము నీ జీవానికి మూల వరముగా మారిపోతుందంట. వావ్. ఇప్పుడు చెప్తా ఉంటాను, ఆవగింజ ఇంతే ఉంటుంది. దేవుని వాక్యము దేంతో సమానము? అది కూర మొక్కలు అన్నింటిలో కల్లా చిన్నదే, కానీ అది నాటితే అన్నిటికంటే పెద్దదై మహావృక్షం అయిపోయి ఆకాశ పక్షులు వచ్చి దాని మీద వాళ్తాయంట. అంటే నీకు అది ఇది అన్నీ ఇంపార్టెంటే, కానీ ఇది ఎదిగిపోయి రేపు పొద్దున నీ చదువుని, నీ ఉద్యోగాన్ని, నీ డబ్బుని, నీ వ్యాపారం అన్నిటికంటే ఎక్కువ అయిపోయి ఇదే నీకు ఆధారం అయిపోతుందంట. వావ్. దిస్ గిఫ్ట్ విల్ ఓవర్టేక్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీ వ్యాపారం కంటే అత్యధికంగా నేను ఆశీర్వాద సోర్స్ నీ వ్యాపారం కాదు, ఈ వరము. ఆ వ్యాపారాన్ని అభివృద్ధిపరచాలన్నా ఈ వరమే. దాని టర్న్ ఓవర్ని 10 రెట్లు పెంచాలన్నా ఈ వరమే. నీ కుటుంబాన్ని చక్కబెట్టాలన్నా ఈ వరమే. అలాగే ఈ వరము నీకు ఆశీర్వాదంగా మారుతుంది, అనేకులకి ఆశీర్వాదంగా మారుతుంది. దట్స్ వాట్ గాడ్ ఈస్ టాకింగ్. హీ హాజ్ ఎ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ వన్. అందరి కొరకు ఒక గిఫ్ట్ పెట్టాడంట. ఓకే. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయండి. చూడండి, మనము వారమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా చాలు. అప్పుల గురించి, ఆ డబ్బుల గురించి, దాని గురించి, దీని గురించి తిరిగి వారమంతా అయిపోయి అమ్మా సండే ఏం వెళ్తాంలే, సర్లే వెళ్ళొద్దాంలే అని వస్తావు వాళ్ళకి. అంటే ఆల్మోస్ట్ దారి తప్పిపోయే మార్గంలో ఉండి వచ్చావు నువ్వు. అలా కాదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వరాన్ని గట్టిగా పట్టుకోవాలా. ఇక్కడికి వెళ్ళి వారమంతా పట్టుకోవాలా. అప్పుడు ఈ వరం ఎదిగి 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 కొంతకాలానికి ఈ వరమే సమస్తాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటి? నీవు దేవుని కింద వచ్చేస్తుంట అనమాట. యు ఆర్ కమింగ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ బై మేకింగ్ దిస్ గిఫ్ట్ గ్రోయింగ్ ఇన్ యూ. 16 చదువుదాం. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందువు. వావ్. చూడండి, ఎందుకు చాలామంది క్రైస్తవుల్లో తేడా కనపడదు? వై దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ ద చర్చ్? పీపుల్ షుడ్ సీ ఎ డిఫరెన్స్. సంఘానికి లోకానికి తేడా చూపించాలా లేదా మనము? ఎస్, గాడ్ వాంట్స్ టు షో ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద చర్చ్ అండ్ ద వరల్డ్. ఎందుకంటే మనం సండే వస్తాం, వినెళ్ళిపోతాం, కానీ ఈ వరం మీద ఫోకస్ చేయము. వరం అంటే ఏంటి? సమ్ గిఫ్ట్, ఏదో ఒక వరము. అవునా? ప్రార్థన వరం అవ్వచ్చు, లేకపోతే వాక్యం వినే అలవాటు, దేవుని నుంచి వినే అలవాటు. ఒక్కొక్కసారి విధేయత అనేది ఒక వరము. విధేయత అనేది అన్నిటికంటే పెద్ద వరము. ఏ వరము? విధేయత అనండి. విధేయత. ఒక్కొక్కసారి నీకేమి గిఫ్ట్, సూపర్ న్యాచురల్ టంగ్స్, హీలింగ్స్ ఏమి ఉండకపోవచ్చు. నువ్వేం చేస్తావు? ఈ వాక్యంలో ఓహో ఇది చేయకూడదు, నేను ఇది చేయను, ఇది చెయ్యాలా, ఇది కరెక్ట్, ఇది మోసం, ఇది చేయకూడదు. నీకు వరాలే ఉండవు, కానీ నువ్వు విధేయతగా నీ పనులు చేసుకెళ్ళిపోతావు. అన్నిటికంటే ఎక్కువ బ్లెస్సింగ్ ఇచ్చేది ఈ వరమే. అలా ఏ వస్త్రం అది? ఏ వస్త్రము? నీతి. ఏ రహదారి? నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినివారును రక్షించు. ఒక్కొక్కసారి అన్నిటికంటే గొప్ప విధం ఏంటంటే విధేయత. సమ్టైమ్స్ అరే నేను ఇది చేయను, ఇది వాక్యానుసారంగా కాదు. నేను ఈమెను చేసుకోను, ఇది వాక్యానుసారంగా కాదు. నేను ఇన్ని చేసుకుంటాను, ఇది వాక్యానుసారం. అవునా? నేను ఈ పని చేస్తాను, ఇది వాక్యానుసారం.
మొదటి తిమోతి మొదటి అధ్యాయము, 1 Timothy chapter 1 verse 18. మొదటి తిమోతి మొదటి అధ్యాయము 18వ వచనం. నా కుమారుడవైన తిమోతి, ఆ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై ఆ. నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను అప్పగించుచున్నాను. వావ్, చూసారా? ఒకసారి నీకు దేవుడు ఏదైనా వాక్యము వినే అలవాటు ఉండి నీకు వాక్యాన్ని ఇచ్చాడు అనుకో, ఏమవుతుందో తెలుసా వాక్యము? ఇప్పుడు నువ్వు వాక్యం వింటే ఏమవుతుందో తెలుసా? పక్కలో చెప్పండి, వాక్యం వింటే ఏం జరుగుతుందో తెలుసా అనండి. ఈ బైబిల్ని ఏమంటారో తెలుసా? వాట్ ఈస్ దిస్? ఈ మీరు అనుకోవచ్చు ప్రవచనం అంటే ఏంటి, ప్రవచనం చెప్పాలా నేను అనుకోవచ్చు. దానికంటే గొప్ప ప్రవచనం ఏంటో తెలుసా? ఈ వాక్యం. యూనో ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద ట్రూ ప్రాఫెసీ. ఎందుకో తెలుసా? దిస్ ఈజ్ కాల్డ్ ద బైబిల్. సో ఈ వాక్యం వింటే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి ఇక్కడ ఏముంటుందో. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షి కలిగిన వాడై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. ఇంగ్లీష్లో ఏమనుంటుంది తెలుసా? దిస్ చార్జ్ ఐ కమిట్ అన్ టు దీ సన్ తిమోతి అకార్డింగ్ టు ద ప్రాఫెసీస్ విచ్ వెంట్ బిఫోర్ ఆన్ దీ. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు వారు ఒక మాట ఉంటారు ఏషియాలో ఒక మాట అంటారు. చూడండి, ఐ విల్ గో టు ఏషియా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తాను నీకు, అప్పుడు మీకు ఈ వాక్యం బాగా అర్థమవుతుంది. యెషయా గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు ఐజయా. యెషయా గ్రంథము 45, ఐజయా 45, 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. వావ్! నేను అంటే ఎవరు? దేవుడు అంట. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం ఏమై ఉండెను? ఇప్పుడు ఈ వాక్యం వింటే ఏం జరుగుతుందో తెలుసా? నీకంట ముందు పోయి రోడ్డును సరళం చేసి పెడతాదంట నీ జీవితాన్ని. హౌ బ్లెస్డ్ ఈస్ టు లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద వర్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ క్లియర్ ద వే ఫర్ యూ. పక్కన చెప్పండి, అందుకే వినుచున్న నీవు ధన్యుడు అని చెప్పండి. ఎస్, ఏదో సండే ఒకరోజు వాక్యం వినాలని కాదు. ఈ వాక్యము నువ్వు ఆహారముగా అన్నం ఎలా తింటావు? తినాలని తింటావా? తినకపోతే సస్తామని తింటావా? రెండుని. ఆకలేస్తుంది, తినాలి, తినకపోతే సస్తావు. బోత్, ఆల్ థింగ్స్. టేస్ట్ కోసము, ఆనందం కోసము, బలం కోసము, ఆరోగ్యం కోసము, బతకడం కోసము, ప్రాణము కోసము. ఫుడ్. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇప్పుడు ఇక్కడికి రండి. మొదటి తిమోతి, మొదటి తిమోతి, 1 Timothy chapter 1 verse 18. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున. ఆగండి, ముందుగా ఎందుకు చెప్పబడ్డాయంటే నీకంట ముందుగా వెళ్ళిపోవడానికే ముందుగా చెప్పబడ్డాయి. వావ్! ద ప్రాఫెసీ హస్ బీన్ టోల్డ్ యూ బిఫోర్ సో దట్ ఇట్ గోస్ బిఫోర్ యూ. చదవండి. ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుకున్నాను. దిస్ చార్జ్ ఐ కమిట్ అన్ టు దీ సన్ తిమోతి అకార్డింగ్ టు ద ప్రాఫెసీస్ విచ్ వెంట్ బిఫోర్ ఆన్ దీ. ఈరోజు వాక్యము అందరికీ ముందుగా పోతుందంట. దట్స్ వాట్ హ్యాపెన్స్ వెన్ యూ. అందుకే నీ ఉదయకాలంలో లేచి బైబిల్ చదువుకుంటే ఆ రోజంతా ఎవడెవడు ఏం చదవకుండా ఎవడో చేయలేడు నిన్ను. ద వర్డ్ విల్ క్లియర్ ద వే, ద వర్డ్ విల్ గో బిఫోర్ యూ. అంటే వాక్యం అంటే దేవుడు వెళ్తాడు. దేవుడు ఎలాగెళ్తాడు? దేవుడు ఎలాగెళ్తాడు నా ముందు? హౌ విల్ గాడ్ గో బిఫోర్ మీ? దేవుడు ఎలాగెళ్తాడు నాకు ముందు? దానికి చూపిస్తాను. ఐ విల్ షో యూ హౌ సంబడి విల్ గో బిఫోర్ యూ. ఒకసారి నిర్గమకాండానికి వచ్చేయండి. నిర్గమకాండము 23, 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. వావ్! ఎవరు వెళ్తారంట మన ముందు? దూత. ఈరోజు ఎవరైతే వాక్యం వింటున్నారో మీ ఫ్యూచర్ సెక్యూర్. హల్లెలూయా. 10,000 మంది నా పక్కన పడినా, 1000 మంది పడిన అపాయము నా వద్దకు. వావ్, దట్స్ ఆల్సో పాసిబుల్. అన్ని వీ క్యాన్ ఆల్సో గో అహెడ్ అండ్ దట్స్ ఆల్సో పాసిబుల్, యూనో. కానీ మనము మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత ఉందా లేదా మనకి? ఎస్, వీ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు సేవ్ దిస్ నేషన్ అండ్ బ్లెస్ దిస్ నేషన్. అంటే అక్కడికి వచ్చేసావా? ఓకే. బిహోల్డ్ ఐ సెండ్ అన్ ఏంజెల్ బిఫోర్ ది. దూత ముందు వెళ్తాదంట. దెర్ ఈస్ అన్ ఏంజెల్ బిఫోర్ ది. నౌ లెట్స్ గో టు తిమోతి 1:18. తిమోతి మొదటి అధ్యాయం 18. నా కుమారుడవైన తిమోతి,
నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి నీకు ఈ ఆజ్ఞను అంటే ఏంటి? అప్పగించుచున్నాను. ఒకవేళ నీకు వాగ్దానం ఉంది కానీ నీకు ఈ ఆటంకం వచ్చింది. ఇదేంటిది? ఈ ఆటంకం వచ్చింది. దేవుడు నాకు ఆయుష్కాలము 70 అన్నాడు, కానీ 60 ఏళ్ళకే ఈ క్యాన్సర్ వచ్చింది. ఏంటి? చనిపోవాలా? ప్రవచనం తీసి యుద్ధం చేస్తాం, క్యాన్సర్తో యుద్ధం చేస్తాం అనమాట. యుద్ధం చేసి 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 అప్పుడు ఏం గెలుస్తుంది? వాక్యం గెలుస్తుందా? క్యాన్సర్ గెలుస్తుందా? వాక్యమే. అప్పుడు వచ్చి స్టేజ్ ఎక్కి నాకు క్యాన్సర్ పోయిందని సాక్ష్యం చెప్తాం అనమాట. హల్లెలూయా, ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఇక్కడికి వస్తే వాక్యం దొరుకుతుంది. యుద్ధం చేయ, అప్పుడు దాకా యుద్ధం చేయవు. ఎవరు చెప్పిందో యుద్ధం చేస్తావు, ఫైట్ చేస్తావు, ఫైట్ చేస్తావు, ఫైట్ చేస్తావు. దేవుని వాక్యం ఏంటో తెలుసా? మంచి పోరాటము. దేవుని వాక్యం ఏంటి? మంచి పోరాటం అంటే అంతమంది తెలుసు ఇక్కడ. వాట్ ఈస్ ఎ గుడ్ ఫైట్? టెల్ మీ, వాట్ ఈస్ ఎ గుడ్ ఫైట్? అందరూ మంచి పోరాటము అనండి. మంచి పోరాటం. ఇప్పుడు పేతురుతో చెప్తాడు, ఏమంటాడు తెలుసా? మంచి పోరాటం. లెట్స్ గో దేర్ అండ్ కమ్ బ్యాక్. ఐ విల్ టెల్ యూ దిస్ థింగ్స్. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఆగండి, ఏం పోరాటం అంట? మంచి పోరాటం. అంటే వాక్యముతో చేసే మంచి, అంటే తిమోతికి చెప్పే ముందు ఈ పోరాటం ఎవరు చేశారు? పౌలు చేశాడు. సో పాల్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హౌ టు విన్. నువ్వు చేసే పోరాటాలని పక్కన చెప్పండి. నువ్వు చేసే పోరాటాలని మంచి పోరాటాలని చెప్పండి. అంటే ఏంటి? మంచి పోరాటం అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ గుడ్ ఫైట్ అంటే ఏంటి? ప్రతిసారి నెగ్గి తీరుతావు. హల్లెలూయా. నువ్వా? అప్పు తీరితే బతుకుతా, అప్పు తీరకపోతే ఊరేసుకొని చచ్చిపోతా. పిల్లలు పుడితే బతుకుతా, లేకపోతే పాయిజన్ తాగేసి చచ్చిపోతా. అవునా? నాకు ఇది ఇస్తే బతుకుతా. సావు నెగ్గుతుందా? అప్పు తీరుతుందా? అప్పే తీరుతుంది. ఎందుకంటే వాక్యం పట్టుకోకపోతే అప్పు తీరదో చనిపోతావు. కానీ దేవుని వాక్యం పట్టుకొని యుద్ధం చేస్తే దేవుడు అప్పు తీరుస్తాడు. దేవుని వాక్యంతో యుద్ధం చేస్తే ఆ క్యాన్సర్ పోతుంది, ఆ కష్టం పోతుంది, ఆ పెళ్ళి అవుతుంది, ఆ పిల్లలు పుడతారు, నీ రిపోర్ట్లు నార్మల్ వస్తాయి. హల్లెలూయా. దిస్ అంటే ఈ వాక్యము ఎవరైతే విని వరం పొందుకొని విని నీ ముందుగా పోతాదో నీకు మంచి పోరాటమే. హల్లెలూయా. ఈ వాక్యంతో యూ విల్ ఫైట్ ద డెవల్, ఫైట్ ద డెవల్. అయితే నీకు భయం వేసినప్పుడు ఏమనుకోవాలి తెలుసా? నాలో ఇది మొదలుపెట్టిన దేవుడు అంతము వరకు దాన్ని ముగిస్తాడంట. హల్లెలూయా. ద వన్ విచ్ గేవ్ యూ ద ఎబిలిటీ టు ఫైట్ ఎ గుడ్ ఫైట్ విల్ కంటిన్యూ ఇట్ టిల్ ద ఎండ్. అంటే నీవు మధ్యలో ఏమొచ్చినా సరే, దాంతో ఇప్పుడు నువ్వు దేంతో పోరాడుతున్నావో, దేంతో పోరాడబోతున్నావో అన్నిటిని నీవు నెగ్గినట్టే. అందుకే పౌలు ఏమన్నాడో తెలుసా? పౌలు ఒక మాట అంటాడు, వీటన్నిటి యందు తీయండి. అది రోమీయులు 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏం పొందామంట? అందరూ అత్యధిక విజయం అనండి. అంటే ఏంటి అత్యధిక విజయం అంటే ఏంటి? ఇందాక మంచి పోరాటము, ఇదేమో అత్యధిక విజయము. మంచి పోరాటం అంటే ఏంటి? మంచి పోరాటం అంటే ఏంటి? విజయము పొందుతావు. ఓడిపోతావా? పక్కన చెప్పండి, ఓటమి లేని పోరాటమే మంచి పోరాటం అని చెప్పండి. ద బ్యాటిల్ దట్ హ్యాస్ నో డిఫీట్ ఈజ్ కాల్డ్ ఎ గుడ్ ఫైట్. అంటే దేవుని వాక్యం యొక్క సామర్థ్యం తెలియాలి. అంటే అందుకే అంటాడు పౌలు, తిమోతి ఈ వాక్యాన్ని తెలుసుకొని ఈ వాక్యము ద్వారా నువ్వు ఆ వాక్యాన్ని ప్రవచన వాక్యంగా మార్చుకొని, వాక్యం ఎప్పుడు ప్రవచనంగా మారుతుందో తెలుసా? ఎప్పుడు ప్రవచనంగా మారుతుందో తెలుసా? వాక్యము అది నీవు విన్నంతసేపు వాక్యమే. ఎప్పుడైతే ఎవరికైనా బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటావో ఆ వాక్యం ప్రవచన వాక్యంగా మారుతుంది. హల్లెలూయా. ఆఫ్టర్ రిమైండింగ్ దిస్ వర్డ్ ఇన్ ద ట్రబుల్ టైమ్, దట్ వర్డ్ టర్న్స్ ఇంటూ ఎ prophecy. That's how the word delivers you. That is called prophetic deliverance. ఆ కష్ట సమయంలో ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ వాక్యం ఎలా మారుతుంది? ప్రవచన వాక్యంగా మారుతుంది. ఈ ప్రవచన వాక్యమే నీకు ప్రవచనాత్మకమైన విడుదలనిస్తుంది. అత్యధిక విజయం అంటే ఏంటో తెలుసా? యుద్ధం చేయకముందే విజయం పొందినాడు. హల్లెలూయా. అంటే యుద్ధం చేయకముందే విజయాన్ని ప్రకటించేవాడు. ఫెయిత్ ఈజ్ trusting the ability of God. What is faith? Trusting the ability of God which has no defeat. అందుకే ఇంగ్లీష్ ఏమంటారు తెలుసా? More than conquerors. What is a good fight? Where there is no defeat. What do you mean by more than conquerors? You already won the battle before you fight the battle. Hallelujah. అంటే ఇప్పుడు మీకు రాబోయే కష్టాలు కూడా మీరు యుద్ధం చేసి జయించిన కష్టాలే అన్నీ.
ఇప్పుడున్న కష్టం కూడా నీ విజయం పొందబోతున్నావు దాని మీద. ఇప్పుడు దాకా ఓడిపోతాను అనుకుంటున్నావా? ఈ రోజు నుంచి ఆ యుద్ధము, ఇప్పుడు దాకా నువ్వు యుద్ధం చేసి ఇంక నా వల్ల కాదనుకుంటున్నావా? అయితే ఇప్పుడు ఆ యుద్ధాన్ని నువ్వు ఇంకా బాగా ఉపయోగించు. ఎందుకో తెలుసా? ఆ యుద్ధము మంచి యుద్ధముగా మారబోతుంది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పింది ప్రవచన వాక్యము? ఎస్. ఇప్పుడు చెప్పండి, వినడము ప్రాముఖ్యమైన ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్. దట్స్ వై లీజన్. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా? లీజన్. పక్కన చెప్పండి, ఏదైనా కష్టం ఉంటే విను అని చెప్పండి. పౌలు తిమోతికి ఇస్తున్నాడు అనమాట, ట్రైనింగ్ ఇస్తున్నాడు. హీస్ ట్రైనింగ్ తిమోతి ఇన్ దిస్ ఈవెంట్. ఓకే, ఎఫెసీలకు వెళ్దాం. లెట్స్ గో టు ఎఫెషియన్స్. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-13. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. వావ్! దేవుని సామర్థ్యం ఏంటో తెలుసా? ఎవరైతే నమ్ముతారో వాళ్ళలో వ్యాపిస్తాడంట. ఏం చేస్తాడంట? హీ క్యాన్ స్ప్రెడ్ ఇన్ యూ. హీ క్యాన్ స్ప్రెడ్ ఇన్ యూ. హీ క్యాన్ స్ప్రెడ్ ఇన్ టు యువర్ ఏరియాస్. ఎవ్రీ ఏరియా. నీలో వ్యాధి ఉందా? అందులోకి వెళ్ళగలడు. నొప్పి ఉందా? అందులోకి వెళ్ళి ఆ నొప్పిని తీసివేయగలడు. ఆ వ్యాధిని స్వస్థతగా మార్చగలడు. ఆ అప్పుని సమృద్ధిగా మార్చగలడు. ఆ డైవర్స్ కేసుని మంచి భార్యాభర్తలుగా మార్చగలడు అనమాట. పక్కన చెప్పండి, దేవుడు నీలో ఎక్కడైనా వ్యాపించగలడని చెప్పండి. దేవుడు నీ ఆర్థిక సమస్యల్లో వ్యాపించగలడని చెప్పండి. నీ అనారోగ్యంలో వ్యాపించగలడని చెప్పండి. సో గాడ్ కెన్ ఎంటర్ ఇంటు యువర్ ఇండస్ట్రీ, ఇంటు యువర్ కంపెనీ, ఇంటు యువర్ లైఫ్. ఆయన అక్కడ నుండి చేసేదేంటి? ఎక్కడో ఉన్నాడయ్యా, కొండలతో చూస్తున్నా, కొండలతో చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు నీలో వ్యాపిస్తాడంట. హల్లెలూయా. ద క్రాస్. యేసు ప్రభువు వారు సిలువలో చనిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? తండ్రి మనలో వ్యాపించడానికే. హల్లెలూయా. హీ ప్రిపేర్డ్ ద వే ఫర్ ద గాడ్ ద ఫాదర్ టు స్ప్రెడ్ ఇన్ అవర్ లైఫ్స్. దట్స్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఈరోజు ఎవరెవరైతే నాకు ఇంకా దేవుడి గురించి పూర్తిగా నాకు దేవుడు ఏం చేయలేదనుకుంటున్నారో, నీలో అధికంగా దేవుడు వ్యాపించబోతున్నాడు. దేవుడు గాడ్స్ గోయింగ్ టు ఎక్స్పాండ్ హిమ్సెల్ఫ్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ జాబ్స్, ఫ్యామిలీ, వైఫ్, ఎవ్రీ ఏరియా. చదువమ్మా. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అగండి, ఎంతమందికి ఇవ్వబడ్డదంట? అందరూ చదవండి. అందరూ చదవండి. చదవమ్మా, నువ్వు కూడా చదవ. అందరూ చదవండి. అందరూ ఎవ్రీబడి రీడ్ దిస్. కొంతమందిలో చూసి చదవండి. అక్కడ స్క్రీన్లో ఉంది. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఎంతమందికి ఇవ్వబడ్డదంట? పక్కన అడగండి, ప్రతి వన్లో నువ్వు ఉన్నావా లేదని అడగండి. సో వెన్ గాడ్ కవర్స్, హీ కవర్స్ ఎవ్రీ వన్. హీ కవర్స్ ఎవ్రీ వన్. మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరమ యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వడం అంటే ఏంటి? ఈ రోజు నుంచి ఈ గడప ఎవరో కృప వరము లేకుండా బయటికి వెళ్ళరు. యు విల్ నాట్ గో అవుట్. కమ్ ఆన్, రీడ్. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు ఆగండి, ఎందుకు కృప ఇవ్వబడ్డది? ఎందుకు కృప ఇవ్వబడ్డది? వై? నీకు అర్హత ఎక్కడది అని చెప్పండి. నీకేంటి వరము? ఆయన ఎన్నుకుంటాడు, నాకెందుకు ఇస్తాడు వరము? చూద్దాం. ఈ వరం ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు? వాట్ డిడ్ జీసస్ డూ సో దట్ హీ మేడ్ దిస్ గిఫ్ట్ అవైలబుల్ టు యూ? నీలో ఈ వరము రావడానికి దేవుడు ఏం చేశాడో చూద్దాం. చదువమ్మ. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని ఆగండి, యేసుప్రభు వారి భూమి మీద ఆరోహణం అయిపోయాడా లేదా? దృష్టిలో కనపడి ఆయన ఆకాశానికి ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయినప్పుడు చూడండి, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని అంటే చెర అంటే ఏంటి? నీకు వరము రాకుండా ఉండేది చెర. నాకంత చదువు రాదు, నాకంత తెలివి లేదు, మా ఆయన కూలి పని, మా నాన్న కూడా కూలి పని, మాకు ఏం తెలియదు. ఇది చెర. ఇదేంటిది? చెర. నాకు డబ్బులు లేవు, మా ఆయన తక్కువ జీతం, నేను ఇల్లు కొనుక్కోలేను. అదేంటది? చెర. దీనికి మందు లేదంట, ఈ రోగానికి నేను చచ్చిపోతానంట. అదేంటది? చెర. ఈ జన్మలో నాకు షుగర్ బీపీ పోదో. అదేంటది? చెర. మా అమ్మమ్మకు ఉంది, మా తాతకు ఉంది, అందరికి ఉంది, నాకు ఉంది. ఇక మా అమ్మమ్మకి పిల్లలు లేరు, ఆడికి పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉండరు. ఇంకా దత్త చేసుకుంటాం అంతే. మేము ఇలాగా మేము అమ్మమ్మ దత్తపుత్రుడిని, మా అమ్మ దత్తపుత్రుడిని, నేను దత్తపుత్రుడిని ఇంకోటి చేసుకోవాలి. అదేంటది? చెర. ఇక నా జీవితం అంతా ఇంతే. ఈ నొప్పులు, ఈ రోగాలు, ఈ బాధలు, ఈ అప్పులు. ఈ జన్మలో నేను బిజినెస్ నాకు అచ్చిరాదు, నాకు బిజినెస్ అచ్చిరాదు. ఏదేంటది? పనికి మాలిన చెర. ఏం చెర అది? పనికి మాలిన చెర. చెరలో పనికి మాలిన చెర ఒకటి ఉంది. ఇది స్పెషల్ పనికి మాలిన చెర. నాకు బిజినెస్ అచ్చిరావు అనేటువంటిది. ఈ చెరలోంచి ఈరోజు ప్రతి ఒక్కరు బయటకు వస్తారు. ఈరోజు ఎవ్రీబడి షుడ్ కమ్. దట్స్ ద వర్స్ట్ థింగ్. ఎందుకంటే
నీకు ఐశ్వర్యం రాకుండా ఆపేస్తున్నాడు సైతానుడు. ద డెవిల్ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ గెటింగ్ మనీ, విచ్ ఇస్ ద కీ, వన్ ఆఫ్ ద గాడ్ సోర్స్ టు బ్లెస్ యూ. అందుచేత ఆయన చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఏమిచ్చాడంట? ఈవులు అంటే ఏంటి? వరాలు. అంటే ఏ చెర అయితే ఏదైతే నిన్ను ఆపుతుందో, ఇప్పుడు దాకా ఎవరెవరు ఆశీర్వాదాలు ఆగిపోయాయో ఆ ఆశీర్వాదాలని దేవుడు ఆపకుండా గేట్లను ఎత్తివేస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ గాడ్ డస్. చూడండి, ఆయన చెరను ఎందుకు ఎలా పట్టుకెళ్ళిపోయాడు? చదవండి. ఆరోహణం ఆయన అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. అంటే ఆయన పైకి వెళ్ళే ముందు ఎక్కడికి వెళ్ళాడంట? కిందకి వెళ్ళాడంట. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళానికి వెళ్ళాడంట. రైట్, చదవండి. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఆయన కిందకి వెళ్ళాడు? ఏమండి, పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? ఆయన పైకి వెళ్ళిపోయాడు, కరెక్టే. ఆ పైకి వెళ్ళే ముందు 3 రోజులు ఆయన శరీరం ఏమో సమాధిలో ఉన్నాడు. శరీరం సమాధిలో ఉంది, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళ లోకములోకి వెళ్ళింది. ఎలాగెళ్ళింది? ఎందుకు వెళ్ళింది పాతాళ లోకానికి? ఎందుకంటే పాతాళములో ఉండే నరకము యొక్క తాళపు చెవి, మరణము యొక్క తాళపు చెవిని తీసుకొని పైకి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా. ఆయన చనిపోయినందుకు వెళ్ళలేదు. తాళపు చెవి, ఎరా సైతానా, నీ దగ్గర ఉందా? చంపి మరణం తాళపు చెవి ఉందా? తీసుకో, నరకపు తాళపు చెవ. ఇప్పుడు మనం దేన్ని బంధిస్తే అది బంధింపడితే ఎప్పుడు పడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు వాడి చేతిలో ఏమీ లేదు. వాడి చేతిలో మాటలు ఉన్నాయి, ఇంత కొంతమంది నోట్లో మాటలు ఉంటాయి, సత్తా ఉండదు. నీకు అలా చేస్తాను ఓడి బీకు మళ్ళీ మాట్లాడు వెళ్ళిపోతాడు. అది చేస్తా, ఇది అంటావు, ఏసు నామన పోరా అంటాడు, మళ్ళీ కనపడు నీకు. హల్లెలూయా. నీ నోరెత్తేసేపు ఎత్తంతసేపు అంటే మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. సో ద డెవిల్ అందుకే అంటాడు, వాడు ఎవడో అబద్ధికుడు. డెవిల్ ఈజ్ ఏ లయర్. హీఈస్ ఎ లయర్. హీ కాంట్ డూ ఎనీథింగ్, హీ స్పీక్స్. అండ్ నీకు గనక వాక్యం తెలియకపోతే నువ్వు ఆ అబద్ధాన్ని నమ్ముతావు. లివ్ ఇన్ ఫియర్. స్వస్థత నిజమా, రోగము నిజమా? ఎందుకంటే స్వస్థత దేవుడిది, రోగం ఎవరిది? అపవాదిది. అవునా? నిత్య జీవము శాశ్వతమా, మరణము శాశ్వతమా? ఐశ్వర్యము శాశ్వతమా, లేకపోతే దరిద్రము శాశ్వతమా? ఐశ్వర్యం ఎవరిది? దేవుడిది. దరిద్రం ఎవరిది? సైతానది. అంటే ఏది నెగ్గాల? దేవుడే నెగ్గాల. పాపము పరిశుద్ధత. పాపం ఎవరిది? పరిశుద్ధత ఎవరిది? దేనికి ఎక్కువ బలం ఉంది? నేను పాపం నుంచి బయటికి రాలేకపోతున్నానయ్యా. దేనికి ఎక్కువ బలం ఉంది? పరిశుద్ధతకి ఎక్కువ బలం ఉంది. ఈ రోజు నుంచి అందరూ పరిశుద్ధులుగా మారుతారు. హల్లెలూయా. పక్కన చెప్పు, పాపానికంటే పరిశుద్ధతకి ఎక్కువ బలం ఉందని చెప్పండి. దెర్ ఈజ్ మోర్ పవర్ ఇన్ రైచియస్నెస్ అండ్ హోలీనెస్ దాన్ సిన్ అండ్ అన్రైచియస్నెస్. సో యూ క్యాన్ బి రైట్. పక్కన చెప్పండి, నువ్వు పరిశుద్ధంగా ఉండగలవు అనండి. నువ్వు అనుకోక నువ్వు పరిశుద్ధంగా. ఎవరైతే 20-30 ఏళ్ళు బట్టి పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నారో ఈ రోజు నుంచి పరిశుద్ధంగా ఉంటారు మీరు. హల్లెలూయా. బికాస్ హోలీనెస్ ఈజ్ గాడ్స్ పవర్ అండ్ సిన్ ఈజ్ డెవిల్స్ పవర్. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు. అంటే ఆయన కిందకెళ్ళి పైకి ఎందుకు వెళ్ళాడు? కిందకెళ్ళి పైకి ఎందుకు వెళ్ళాడు? సమస్తాన్ని ఏం చేయాలంట? నింపాలంట. ఏం చేయాలంట? అంటే ఈ భూమిలో సమస్తాన్ని నింపడానికి ఫస్ట్ భూమి కిందకెళ్ళి, తర్వాత పైకెళ్ళి భూలోకంలో ఉన్న వాటిని అన్నింటినీ నింపాలంట. అంటే వ్యాధిని, లేమిని, శత్రువులందరినీ సంఘం పక్కకు తీసుకొచ్చి ఆయన సామర్థ్యముతో సంఘాన్ని నింపడానికే యేసుప్రభువు వారు పాతాళంలోకి వెళ్ళాక పైకి వెళ్ళారు. హల్లెలూయా. కానీ ఇప్పుడు దాకా నువ్వు నింపబడలే. యూనిట్ టు బి ఫిల్డ్. నింపడం అంటే ఏంటి? అవునా? దేవుడు తన దరిద్రాన్ని ఐశ్వర్యముగాను, రోగాన్ని స్వస్థతగాను, బలహీనతను బలముగాను, కష్టాలని నష్టాలను అవునా జయించే సామర్థ్యంతో నేను నింపుతాడంట. ఎవరెవరైతే ఈరోజు ఏమేమి ఎలుతుందో ఆ ఎలుతులన్నీ నింపేస్తున్నాడు దేవుడు. గాడ్ ఈస్ ఫిల్లింగ్ అప్ ఎవ్రీ ఎంప్టీనెస్ ఇన్ యువర్ లైఫ్. కమ్ ఆన్ రీడ్. He that descended is the same also descended up far above all heavens that he may fill all things. యేసు ప్రభువు వారు పైకి వెళ్ళారంటే అంటే ముందు ఎవరిని నింపాలా? భూమి మీద ముందు ఎవరిని నింపాలా? సంఘాన్ని. సంఘము ఎవరిని నింపాలా? లోకాన్ని నింపాలా. వావ్, చూసారా? ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్. He went into the lower parts of the earth, came out and gave gifts so that you will be filled and you will fill the world. ముందు సంఘము నింపడుతుంది. ఎవరెవరైతే ఈరోజు సంఘములో ఉన్నారో ఈరోజు నీవు నింపబడి నీ నుంచి లోకాన్ని నింపేటంతగా దేవుడు నీ జీవితాన్ని నింపుతాడు. ఈరోజు నుంచి అందరూ చెప్పండి, ఈరోజు నుంచి నా ఎల్తుగా ఉండే గిన్నె, నా ఖాళీగా ఉండే గిన్నె
నా జీవితానికే సరిపోని గిన్నె అది నింపబడి దాని నుంచి పొర్లి అనేకులకు ఆశీర్వాదాలు వెళ్తాయి. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. చదవండి 11. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. వావ్. వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్ పెరిష్. దేవోక్తి లేని చోట, దర్శనము లేని చోట ప్రజలు ఏమవుతారంట? నాశనం అవుతారు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలగ వరకు ఆయన ఇలాగూ నియమించను. అంటే మన దర్శనాన్ని ఎంతమందికి జ్ఞాపకం వస్తుంది? శత్రువులందరూ పలకంకి వచ్చే వరకు దేవుడు అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడే కూర్చోబెడతాడు. ఈ నమ్మవా? టికెట్ ఇస్తాడు, పైకి వచ్చేయండి. నమ్మితే టికెట్ కన్ఫర్మ్ చేయడు. కొంతకాలం ఇజ్రాయెల్ అలాగే తిప్పాడు అన్నాడు, కొండ చుట్టూ తిరిగి తిరిగి తిరిగి. నమ్ముతున్నావా? నమ్మట్లేదా? తిరుగు. నమ్మట్లేదా? మళ్ళీ తిరుగు. తిరిగి తిరిగి 40 ఏళ్ళకి అందరూ అయిపోయారు, పిల్లలు మిగిలారు. నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అని తీసుకెళ్ళిపోయాడు యోర్దాను దాటి. హల్లెలూయా. ఈరోజు మీ అందరి అవిశ్వాసము విశ్వాసముగా మారును గాక. ఇంకొకసారి కొండ చుట్టూ తిరగకుండా ఉండును గాక. సాధారణంగా ఐగుప్తు నుంచి కానాన్ దేశానికి ఎన్ని రోజులు ప్రయాణమో తెలుసా? 2 వారాలు. ఎన్ని వారాలు? 2 వీక్స్. 2 వారాల ప్రయాణం. కానీ దేవుడికి ఎంతకాలం పట్టిందో తెలుసా వాళ్ళని తీసుకెళ్ళడానికి? 40 సంవత్సరాలు. ఎందుకు? వాళ్ళు నమ్మటం లేదు. నమ్మడానికి. అందుకని వారు నమ్మట్లేదు కనుక వారి తర్వాత వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కనుక నెరవేర్చాలి కనుక వారి జీవితంలో నెరవేర్చకుండా వాళ్ళ పిల్లల జీవితంలో నెరవేర్చాడు దేవుడు. వాళ్ళు ఏం చేశాడు? కొండ చుట్టూ తిప్పాడు అలాగా 40 సంవత్సరాలు. ఎవరెవరైతే కొండ చుట్టూ తిరుగుతున్నారో ఈరోజు కొండ చుట్టూ తిరగకుండా ఉండును గాక. కొంతమంది తిరుగుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. సమ్ పీపుల్ గో అరౌండ్ 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 అరౌండ్. కానీ ఈరోజు ఎవ్వరూ పడరు, అందరూ గమ్యం చేరుకుంటారు. వావ్. ఫర్ ద పర్ఫెక్టింగ్. దర్శనము అని అందరూ. యాస్, దర్శనము అంటే క్రీస్తు యొక్క సమాన సంపూర్ణ వరకు మనం ఎదుగుతాం. అంట మహిమ నుంచి అధిక మహిమ. హౌ గాడ్ వాంట్స్ టు లీడ్ అస్. అంటే వాక్యము చదవడమే నీ గురి కాదు, ప్రవచన వాక్యమే నీ గురి కాదు. చాలామంది వరంతో ఆగిపోతారు. వరం ఉంది, నాకు వరం ఉంది, వరం ఉంది, వరం ఉంది, వరం ఉంది. వరంతో ఆగిపోక ఈ వరాలతో ఆయన సంపూర్ణతలోకి వెళ్ళాలని శత్రువులందరూ ఎంతమంది ఇంకా ప్రార్థన చేస్తారు దర్శనం నెరవేరాలని? ఎస్. డిడ్ యూ సీ దట్? 2012 దిస్ విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవునా? బైబిల్లో ఒకళ్ళకి చేసింది ఉంటుంది. ఒక స్త్రీ స్వస్థపడ్డది. ఒక స్త్రీ ఒకళ్ళకి చేసింది దేవుడు ఎంతమందికి చేయగలడు? అందరికీ చేయగలడు. సో వాట్ యు సీ ఇన్ హ్యాపెనింగ్ ఇన్ వన్ పర్సన్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ యువర్ లైఫ్. For the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ. Edify అంటే ఏంటో తెలుసా? లేవనెత్తడం అంట. ఇప్పుడు ఈ ప్రవచనం ద్వారా మనము దేవుడు నడిపించే సంఘంలో ఉన్నారని ఎంతమందికి విశ్వాసం వస్తుంది? ఎస్. అంటే ఏంటి? ఇది ఆయన ఎందుకు ఈ వచనం చెప్తున్నాను? ఆయన సంఘములో ఉన్న వారందరినీ లేవనెత్తబోతున్నాడు కొత్త దృష్టికి. హల్లెలూయా. ఇది ఎవరికి ఇచ్చాడు ప్రవచనము? సంఘానికా లేక దేనికైనా ఇచ్చాడా? సంఘానికి. అంటే దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఇప్పుడు దాకా నీలో ఉండే బలహీనతలు బలములుగా మారబోతున్నాయి. దేవుడు నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. సో కీప్ అలర్ట్ అండ్ ప్రే ఫర్ ద విజన్. అండ్ ప్రే ఫర్ ద విజన్. అండ్ ప్రే ఫర్ ద విజన్. పక్కన చెప్పండి, మన దేవుడు భూలోకానికి దేవుడు అని చెప్పండి. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ హోల్ ఎర్త్. సో గెట్ రెడీ నౌ. గెట్ రెడీ. ఎవరెవరైతే నీ బతుకే భారమైపోయి కుమిలిపోయి ఉన్నావో దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని నీ ప్రాంతాన్ని నీ ద్వారా ఆశీర్వదించబోతున్నాడు. నేనే చచ్చిపోతా, నా జీవితానికి దిక్కులేదన్న వాళ్ళని వాట్ గాడ్ డిడ్ ఇన్ మై లైఫ్ ఈస్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. వాట్ గాడ్ డిడ్ ఇన్ మై లైఫ్ విల్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. పక్కన చెప్పండి, పాస్టర్ గారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడని చెప్పండి. హీ క్యాన్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్. టెల్ దిస్ టు పీపుల్, దే విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎఫెసీలు 3:7-13. ఎంతమందికి అర్థమవుతుంది ఈ రోజు నుంచి? పక్కన చెప్పండి, సంఘంలో కూర్చున్న నీవు సామాన్యురాలు సామాన్యుడు కాదు అని చెప్పండి. నీకు ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతావనే శవం దగ్గరలో ఉన్న, మరణం దగ్గరగా ఉన్న దేవుడు ఆ మరణాన్ని జీవముగా మార్చబోతున్నాడు. దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ.
సైతానుడికి ఒక ప్లాన్ ఉంది, దేవుడికి నీ పట్ల ఒక ప్లాన్ ఉంది. నీ క్యాన్సర్ చంపేయాలని, అప్పులు పాలు చేయాలని, నీ కుటుంబాన్ని ఎడగొట్టేయాలని, నీ వ్యాపారం చంపేయాలని, అన్నీ వాడికి ప్లాన్ ఉంది. అవునా? ఎర్ర సముద్రాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళని చంపేయాలని ఫరో ప్లాను. దేవుడి ప్లాన్ ఏంటి? దాన్ని ఎడగొట్టి తీసుకెళ్ళిపోయి ఇండి ముంచేయాలని దేవుడి ప్లాన్. హల్లెలూయా. ద డెవిల్ హ్యాస్ ఎ ప్లాన్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. హల్లెలూయా. సైతానుడికి ఒక ప్లాన్ ఉంది, వాడు ఎలా చేద్దామని బదనాము. దేవుడేమో సృష్టిని దేశ ప్రవచనాలు ఉపయోగించి ఈ సంఘాన్ని నేను మహిమపరుచుకుంటాను. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపన్. వాక్యము, వెన్ ఎవర్ యు నో ద వర్డ్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఓకే, చదువు. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఓకే, యు నో ఎవ్రీ గిఫ్ట్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ అదర్స్. ప్రతి వరము ఇతరులకు ఉపచారం చేసేవానిగా చేస్తుందంట. ఏం చేస్తుందంట? ఉపచారం. ఎ గిఫ్ట్ విల్ మేక్ యూ సర్వ్ పీపుల్, హెల్ప్ పీపుల్, డెలివర్ దెమ్, అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ పే యూ ఫర్ దట్. చదువు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును ఈ వాక్యము పునాది అన్నమాట. దిస్ ఇస్ పక్కన చెప్పండి, ఇది పునాది వాక్యము అనండి. అండర్లైన్ దిస్ వర్డ్. ఎందుకంటే ఈ వాక్యం ఎవరికి? సంఘానికి. సంఘం ఎవరు? సంఘం ఎవరు? మీవే. యు ఆర్ ద చర్చ్. దిస్ ఈస్ ఫర్ యూ. రీడ్ నౌ. యేసుక్రీస్తు పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. ఆగండి, ఎవరి ద్వారా? అండర్లైన్ చేసుకోండి. సంఘము ద్వారా దగ్గర నా ద్వారా అని పెట్టుకోండి, సంఘం బదులు. అందరూ రాసుకోండి. త్రూ మీ అని రాసుకోండి. నా ద్వారా రాసుకోండి, నా ద్వారా అని రాయండి. When that word, you take the promise for yourself, it becomes your word. ఇది అందరి వాక్యము. అది నువ్వు తీసుకుంటే, నువ్వు విన్న తర్వాత అది నీదవుతుంది. పక్కన చెప్పండి, బైబిల్ వాక్యం విన్న తర్వాత అది నీ వాక్యం అని చెప్పండి. పౌలు ఏమంటాడో తెలుసా? నా కృపావాక్యం అంటాడు. ఎందుకంటే అది ఎవరికి ఇవ్వబడ్డది? పౌలుకి ఇవ్వబడ్డది. యూనో, ఇఫ్ యూ గెట్ దట్ వర్డ్, దట్ ఈస్ యువర్ వర్డ్, యువర్ ప్రామిస్. అప్పుడప్పుడు అర్థం కాదు, ఈ వాక్యమే గట్టిగా పట్టుకున్నాడు ఏంటి? ఇదే మాటతో వాడు చచ్చిపోయాడు, వీడు బతికాడు. వీడికి తెలుసు, వాడికి తెలుసు. ఏంటి? ఆయన దెబ్బల నిశ్చయముగా నా రోగములను భరించాడు. వీడు చచ్చిపోయాడు. నిశ్చయమా? అందరూ నిశ్చయము అనండి. నిశ్చయముగా భరించాడంట. వై షుడ్ ఐ సఫర్? దట్ ఈస్ ద రెవల్యూషన్. చదవము. పరలోకంలో ప్రధానులకును అధికారులకును నా ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము. ఆగండి, దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము పరలోకములో ప్రధానులకును అధికారులకును ఎవరి ద్వారా తెలియాలంట? సంఘము ద్వారానా? అంటే పరలోకంకి వెళ్ళిన తర్వాత ఉంటుందా సీను? ఎల్లక ముందు భూమి మీదే ఉంటుందా సీను? భూమి మీదే. యూనో, సో దెర్ ఈజ్ సంథింగ్ దట్ గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ ఎ బిలీవర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. అంటే దేవుడు యొక్క జ్ఞానాన్ని ఎవరి ద్వారా ఎవరు తెలుసుకోవాలా? యేసుక్రీస్తును నామమున రక్షింపబడిన నీ ద్వారా పరలోకములో ప్రధానులు అధికారులు దేవుడి యొక్క గొప్పతనాన్ని భూమి మీద ఉండే నీ ద్వారా తెలుసుకుంటారంట. హల్లెలూయా. అంటే ద హోల్ హెవెన్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ టు నో గాడ్స్ విజ్డమ్ బై సీయింగ్ ద చర్చ్ ఆన్ ద ఎర్త్. అంటే దేవుడు ఎంత గొప్పోడో ఆయన సామర్థ్యాన్ని భూమి మీద ఉండే సంఘము ద్వారా అక్కడ ప్రధానులు అధికారులు కూడా తెలుసుకుంటారంట. హల్లెలూయా. అందరూ వెళ్ళి ఒకసారి దేవుని అడిగారంట, ప్రభువా నీ గొప్పతనాన్ని మాకు చూపించవా, నీ జ్ఞానాన్ని చెప్పవా, నీ నానా విధమైన జ్ఞానము మాకు తెలియజేయవా అని అందరూ ప్రధానులు అడిగితే దేవుడు ఆదామును చేసి క్రీస్తుని తీసుకొచ్చి సంఘాన్ని పెట్టి, ఇదిగో ఈ సంఘము ద్వారా నేను చూపిస్తాను అని చెప్పాడంట. హల్లెలూయా. సో గాడ్ వాంట్స్ టు రివీల్ హిజ్ మెజెస్టీ, హిజ్ హైనెస్ త్రూ ఎ బిలీవర్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? దేవుడు తన గొప్ప సామర్థ్యాన్ని ఎవరి ద్వారా చూపించాలనుకున్నాడంట? నువ్వేమో ఈ రోగం తీసే ప్రభువా, సాక్ష్యం చెప్పుకుంటా, ఈ అప్పులు తీసేనాయన, ఒక కొడుకు నేనైనా. కరెక్టే, అదంతా బేసిక్ ఎలిమెంటరీ, అదంతా చిన్నదనమాట, డిమినిషింగ్ ద విజన్. బట్ గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్ దెన్ దట్. కేవలం నా అప్పులు పోయి ఒక సొంత ఇల్లు, ఒక చిన్న కారు, మొగుడు, పిల్లలు, అమ్మయ్య చాలు, లైఫ్ సెటిల్. అది దేవుడి ప్లాన్ కాదు. నువ్వు దానికోసమే ప్రార్థన చేస్తున్నావు జీవితం అంతా. ఈ నొప్పి పోతే బాగుండు, ఈ సట్ట నొప్పి, ఈ అప్పులు. నో నో నో, గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ ప్లాన్. పక్కన చెప్పండి, దేవుడికి పెద్ద ప్రణాళిక ఉంది నీ మీద అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, దేవుడికి నీ మీద పెద్ద ప్రణాళిక ఉందని చెప్పండి. God has a greater plan, not just money, not just house, not just settlement, greater plan. ఈ రోజు నుంచి మీ అందరికీ దేవుడి యొక్క
చిత్తానుసారమైన ప్రత్యేక ప్రణాళిక నీ పట్ల ఏముందో అది బయలుపరుస్తాడు దేవుడు. గాడ్ విల్ రివీల్ ఇట్ టు యు. హి హస్ ఎ గ్రేటర్ ప్లాన్. చదవం, మళ్ళీ చదువు 8-9. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ దట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ. దేవుడు ఇంకోటి చెప్తున్నాడు, సంఘం మీద కాదు, మీ ఉండే అద్దెళ్ల మీద, గుడిసెల మీద, డాబాల మీద కూడా ఈ మేఘం కనపడుతుందంట. పీపుల్ విల్ సే దట్స్ వాట్ హోలీ స్పిరిట్ ఈస్ టెల్లింగ్ మీ నౌ. నీ వ్యాపారం మీద మేఘం ఉంటుంది. వాట్ ఇస్ దిస్? నా ఇంటి మీద, అద్దెళ్ళ మీద అది అనుకుంటాడు. నా ఇంటి మీద వీళ్ళు ఖాళీ చేస్తే అది మళ్ళీ మేఘం ఆ ఇంటికి వస్తుంది. మళ్ళీ నా ఓన్ అనుకుంటాడు, నా ఇల్లు అనుకుని. సో యూ టేక్ ఇట్ నౌ. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. గాడ్ ఈస్ గోయింగ్ టు సెపరేట్ ద చర్చ్ ఫ్రమ్ ద వరల్డ్. హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని, లోకాన్ని వేరుపరచబోతున్నాడని చెప్పండి. ఇజ్రాయేల్ కాలంలో వేరుపరిచాడా లేదా? వాళ్ళ ఇంట్లో కప్పలు లేవు. వాళ్ళ చీకటి వీళ్ళకేమో వెలుగు. అక్కడేమో మరణం, ఇక్కడేమో కుక్క కూడా తోక ఆడించలేదండి. చెప్పండి, వేరుపరచు దేవుడు అనండి. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ సెపరేషన్. ఎందుకు? శత్రువు ముందు నీకు బలపెట్టి భోజనం పెడతాడంట దేవుడు. బిఫోర్ ద పక్కన చెప్పండి, శత్రువు ముందు నీకు బలపెట్టి భోజనం పెడతాడని చెప్పండి. ఏ కీర్తనలో ఉంటుంది ఇది? ఫేమస్ సామ్. సమ్ టైమ్స్ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ ద ఎనిమీ. హీ పుట్స్ ఎ టేబుల్ బిఫోర్ ద ఎనిమీ. కమ్ ఆన్, రీడ్ దిస్. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ఆగండి, శోధింపశక్యము కాని అనండి. ఆగండి, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోవచ్చు, మేఘం తెప్పించుకోగలవా? ఈ జ్ఞానాన్ని శోధించలేవంట. దే కెనాట్ బై. ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? అన్సర్చబుల్ రిచెస్. డబ్బుతో కూడా కొనలేమంట. ఇది కేవలం విశ్వాసంతో వస్తుందంట. ఓన్లీ త్రూ జీసస్. ద గ్లోరీ ఈస్ గోయింగ్ టు కమ్ వేర్ మనీ విల్ ఫెయిల్ బిఫోర్ దిస్ గ్లోరీ. ఈ లోకంలో ఉండే ఆ హోదా, ఆ అంతస్తులు, ఆ ఆస్తి, ఆ ధనము అవేం పనిచేయవు. మహిమ దేవుడి నుంచే వస్తుందంట. శోధింపశక్యం కానీ ఐశ్వర్యం అనండి. ఎస్, ద మ్యానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ అన్యజనులలో ప్రకటించుటకును. చదవం. శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. అత్యల్పుడనైనా నాకు, ఎవరైతే నాకు అది లేదు ఇది లేదు అనుకుంటారో నీకు అధిక కృపనివ్వబోతున్నాడు దేవుడు. నాకు ఇంతకాలం మనశ్శాంతి లేదు, నా జీవితంలో సుఖం లేదు, పుట్టినప్పటి నుంచి, పెళ్ళైనప్పటి నుంచి, ఈ పిల్లల కన్నప్పటి నుంచి, ఈ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి నాకు అన్ని రోగాలు, బాధలు, అప్పులు, అత్యల్పుడని నేను, నా బతుకు చాలా దారుణంగా ఉంది. అటువంటి వాడిని దేవుడు ఘనముగా నింపబోతున్నాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎంప్టీనెస్, గెట్ రెడీ. ద లార్డ్ ఈస్ గోయింగ్ టు ఫిల్ ఇట్ అండ్ ఇట్ విల్ ఓవర్ఫ్లో. ఎంత ఖాళీగా ఉందో అని బాధపడుతున్నావో జ్ఞాపకం చేసుకో. ఆ ఖాళీని నింపి దేవుడు నీ గిన్నె నిండిపోలేటట్టుగా చేయబోతున్నాడు. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. అంటే విశ్వాసి యొక్క ప్రతి శ్రమలు ఏమంటున్నాడు? కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూచి అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాము. ఆగండి, ఈయన శ్రమలు చూసి వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళని ఓదారుస్తున్నాడు. ఎవరో? పౌలు భక్తుడు. రివర్స్ ఇక్కడ. కష్టం చెప్పుకుంటే తగ్గుతుంది. ఏమవుతుంది కష్టం చెప్పుకుంటే? భారం పోతుంది. ఇక్కడ పౌలు రివర్స్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నాకు వచ్చిన కష్టాలను చూసి మీరు బాధపడొద్దు, అవి నాకు మహిమకరంగా నీకు మహిమకరంగా మారతాయి. హల్లెలూయా. అంటే ఏంటి? పౌలు ఏమంటున్నాడు? నా ప్రతి కష్టములోంచి, నేను యేసులో ఉన్నాను గనక అది నన్ను చీల్చివేయదు, చంపేయదు, అందులోంచి మహిమ రాబోతుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ కష్టంలోంచి మహిమ రాబోతుందని చెప్పండి. అంటే ప్రతి సైతాన్ని ఏం చెప్తాడు? ఈ కష్టం వచ్చింది, నీ పని ఫినిష్,
ఈ అప్పులోంచి బయటికి రావు, ఈ రోగంలోంచి రావు, నీకు పెళ్ళి అవ్వదు, పిల్లలు పుట్టరు, ఇల్లు కట్టుకోలేవు, ఉద్యోగం రాదు, నీకేం రావు, ఈ కోర్టు కేసులోంచి బయటికి రావు, ఈ నిందలోంచి బయటికి రావు, నీ బతికింతే, నువ్వు ఫెయిల్, వర్స్ట్, అయిపోయింది పని, సావు అని చెప్తాడు. కానీ విశ్వాసం ఏమంటాడు? ఓరి పిచ్చి సైతాండా, ఎన్నట్లోంచి మహిమ బయటకు వస్తుందిరా అంటావు. హల్లెలూయా. అంటే విశ్వాసికి కష్టం వస్తే ఏం మహిమ వస్తుందో అని వెయిటింగ్లో ఉండాలా. హల్లెలూయా. కొత్త రోగం వచ్చిందా, కొత్త కష్టం వచ్చిందా, కొత్త బాధ వచ్చిందా, 3 రోగాలు వచ్చాయా, అయితే 3 మహిమలు అనమాట. హల్లెలూయా. గాడ్ విల్ బ్రింగ్ అవుట్ గ్లోరీ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్. పక్కన చెప్పండి, నీ కష్టాల్లోంచి, నష్టాలు, బాధలు కాదు, మహిమ బయటకు వస్తుందని చెప్పండి. గ్లోరీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అందుకనే పౌలు అంటాడు, కష్టముల్లోనే ఆనందించమంటాడు. వాట్ ఈస్ దట్ గ్లోరీ? వాట్ ఈస్ దట్ గ్లోరీ? ఎవరెవరైతే ఈరోజు బాధ వచ్చిందో కొన్ని వారం రోజుల్లో, నెలల్లో మహిమకరంగా మారుతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ దట్. అంటే కష్టం వచ్చినప్పుడల్లా, నాకేంటంటే కష్టం వచ్చినప్పుడల్లా భయం, కష్టం వచ్చినప్పుడల్లా భయం. కానీ బైబిల్ చదివితే పౌలేమో కష్టం వచ్చినప్పుడల్లా ఏం బయటకు వస్తుందా అని వెయిట్ చేస్తాడంట. నెక్స్ట్ టైం మనం అందరూ ఇప్పుడు దాకా కష్టాలను చూసి, బాధలను చూసి, రోగాలను చూసి భయపడిన మనం ఈసారి ఏం మహిమ బయటకు వస్తుందో అని వెయిటింగ్ లిస్ట్లో ఉంటాం ఈసారి నుంచి. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ భయాలు నిరీక్షణలుగా మారును గాక అనండి. ఎస్, లెట్ యువర్ ఫియర్స్ టర్న్ ఇంటూ హోప్ ఆఫ్ గ్లోరీ. అందుకే క్రైస్ట్ హోప్ ఆఫ్ గ్లోరీ. నీవు విశ్వాసం అనుకో, ఆ కష్టములోంచి నాశనము రాదు, ఏం మహిమ బయటకు వస్తుందో అని వెయిట్ చేయాలా. హల్లెలూయా. యు నీడ్ టు వెయిట్. నీకు కష్టం వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఏం భయపడుతుంది, నీకు భయాలు కాదు, ఏం జరుగుతుందో అనేది కాదు, ఏమి సాక్ష్యము రాబోతుందో, హల్లెలూయా, ఏం మహిమగా మారుతుందో. ఏదైతే చచ్చిపోతాను, భయపడతాను, ఉంటాము, నా భవిష్యత్తు ఎలాగా, నా ఉద్యోగం పోయింది, అవునా, డబ్బులు లేవు, నా ఫ్యూచర్ ఎలాగా, అది మహిమకరమైన సాక్ష్యముగా మారబోతుంది. ఒకప్పుడు చెప్పుకుంటావు, ఒకప్పుడు ఇలాగే నాకు ఉద్యోగం పోయింది, ఇంతటికి డబ్బులు లేవు, దేవుడు నాకు ఏకంగా ఇల్లే ఇచ్చేశాడు. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ కష్టాలన్నీ మహిమకరమైన సాక్ష్యాలుగా మారతాయని చెప్పండి. ఎవ్రీ ప్రాబ్లం విల్ టర్న్ ఇంటూ ఎ గ్లోరియస్ టెస్టిమోనీ. దట్ ఈస్ వాట్ పాల్ హ్యాస్ డన్. ఇప్పుడు దాకా భయపడి కృంగి ఉన్న సబ్బులారా, ఇప్పుడు నుంచి ప్రతి భయాల నుంచి సాక్ష్యాలు బయటకు వస్తాయి అంతే. హల్లెలూయా. ప్రవచనాత్మకమైన విడుదల అనండి. A prophetic deliverance. Let's pray. ప్రార్థించుకుందాం. ఎవరెవరైతే నాలో ఉన్న వాటిని ఇంకా నింపాలా, నాలో వెళ్తుంది, నాకు ఇంకా విజయం రాలేదు, నా అప్పులు పోలేదు, నా రోగాలు పోలేదు, నేను సక్సెస్ చూడలేదు, నేను వరాలు చూడలేదు, ఐ వాంట్ టు బి ఫిల్డ్ లార్డ్ విత్ ద స్టాచర్ ఆఫ్ యేసు మహిమతో సమాన మగు వరకు నేను నింపబడాలా. Somebody who wants the same stature of vision, stand up. I want to be filled, Lord. I am empty. నాకు భర్త లేడు, నేను ఏకాకినైపోయాను, నాకు భార్య లేదు, పిల్లలు లేరు, ఉద్యోగం లేదు, నేను ఒంటరినే ఉన్నాను, నాకు అది లేదు, నాకు అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. I don't know why God. నన్ను నింపు. ఈ వాక్యం విన్నాక ఆశ పుట్టింది, నీవు నింపు దేవుడు అంట కదా. ఎస్, నీ కష్టాలను కూడా నేను ఆనందించాలి. Fill me, O Lord. I have emptiness. అందరూ చెప్పండి, ప్రభువా నాలో ఉన్న ఖాళీని నిండి పొర్లేటట్టు చేయి, నా బలహీనతను బలముగా మార్చు, నా బాధను, నా కష్టాన్ని, నా లేమిని, నా దుఃఖాన్ని మహిమగా మార్చు. ఇదే నా దర్శనము. ఓకే, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. చేతులు పైకెత్తండి. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో నేను ఈ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. అవును, నీవు పాతాళములోకి వెళ్ళి అన్నిటిని నింపావు, పైకెళ్ళి యు ఫిల్డ్ ఎవ్రీథింగ్. ఓ లార్డ్, నన్ను నింపు. నాలో ఇంకా వెళ్తూ ఉంది, నేను ఇంకా నేను లోతుగా తెలుసుకోవాలా, నాలో ఇంకా ఈ అప్పులు ఉన్నాయి, నాలో ఇంకా ఇదిగో ఈ శాంతి లేదు, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, నన్ను ఇంకా నువ్వు వాడుకోలేదు, నాకు ఇంకా ఉద్యోగం రాలేదు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, నాకు ఇంకా నొప్పులు పోలేదు, నాకు షుగర్ పెరిగిపోయింది, నాకు బీపీ పెరిగిపోయింది, నాకు థైరాయిడ్ పెరిగిపోయింది, నా ఇంట్లో అంతా ఎలా నడుస్తుందా, పిల్లల స్కూల్ ఫీజు ఎలా కట్టుకోవాలా, నా కూతురికి ఎలా పెళ్లి చేయాలా, ఎలుతుంది ప్రభువా. వెలుతు చాలా ఉంది, ఖాళీ ఉంది, భయం వేస్తుంది. నా భవిష్యత్తు ఏంటా, నా కూతురు భవిష్యత్తు ఏంటా, నా జీవితం ఏంటా, నా గురి ఏంటా అని భయముతో ఉన్నాను ప్రభువా. నేను భయపడుతున్నాను. నేను భయపడుతున్నాను. కానీ నీవు సమస్తమును నింపువాడు అని వాక్యములో సెలవిచ్చున్నావు. సమస్తమును నింపువాడువు. అవును, పౌలు అంటాడు, నా శ్రమల నిమిత్తమై మీరు బాధపడొద్దని ఓదారుస్తున్నాడయా. ఎందుకంటే ఈ శ్రమలు నాకే కాదు మీకు కూడా మహిమకరంగా మారతాయని అటువంటి సామర్థ్యముతో నన్ను కూడా నింపయా. ఫిల్ మీ ఓ లార్డ్. నేనేం చేసినా నాకు విజయం రావట్లేదు, ఒక్క ఉద్యోగం రావటం లేదు, వ్యాపారాలు రావట్లేదు, నా చేతికి వచ్చినంత నష్టము. అయ్యా, నేను విజయము చూడలేదు, నాలో వెళుతుంది, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఎన్ని సంబంధాలు చూసినా క్యాన్సిల్ అయిపోతున్నాయి, అప్పులు పోవటం లేదు, బాధలు, నన్ను నింపు లార్డ్. ఫిల్ ఇట్. నా కుటుంబాన్ని మహిమకరంగా మార్చు,
నా జీవితాన్ని మహిమకరంగా మార్చు. అవును, నాలో వెలుతును నింపు. అవును, నాలో ఈరోజు వరాన్ని నింపావు. ఈ వరాన్ని నేను అనేకులకు చూపించాలా. నాలో వెలుతును సమృద్ధిగా మార్చు. నాలో బాధను సంతోషముగా మార్చు. నాలో కష్టాన్ని జీవితముగా మార్చు. యేసయ్యా, ఫిల్ మీ ఓ లార్డ్ విత్ ద పవర్, విత్ దట్ ఎబిలిటీ దట్ యు హావ్ ఫిల్డ్ పౌలుకి ఇచ్చిన సామర్థ్యాన్ని నాకు కావాలి. ఎందుకంటే ప్రతి వానికి ఇచ్చు దేవుడవు, ప్రతి వానికి సామర్థ్యం ఇచ్చు దేవుడు అని ఈరోజు వాక్యములు చూసాం. ఒకరికి కాదు, అందరికీ. సంఘము ద్వారా నేనున్నా నా సంఘములో అయ్యా, మేమందరము కలిపి, నువ్వెంత బలహీనుడు అయినా దేవుడు నిన్ను చేర్చుకున్నాడు. సంఘము ద్వారా, త్రూ ద చర్చ్, సంఘము ద్వారా దేవుడు నిన్ను చేర్చుకున్నాడు. త్రూ ద చర్చ్, లార్డ్ జీసస్ బ్లెస్ ద చర్చ్. ఇదిగో ఆ సంఘంలో నేను ఉన్నాను. నాలో వెలుతురు నింపు. ఇన్ని సంవత్సరాలు నేను వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకే వస్తున్నాను. నేను ముందుకే వెళ్ళిపోతున్నాను, వెనక్కి వెళ్ళటం లేదయ్యా. నన్ను నింపు. నా బలహీనతను బలముగా మార్చు. నా లేమిని సమృద్ధిగా మార్చు. నన్ను స్వస్థపరచు ప్రభువా. నన్ను బాగు చేయి. నేను ఏకాకిగా ఒంటరిగా ఎంతకాలం బతకాలి? నిరుద్యోగిగా లేమిలో ఎంతకాలం బతకాలి? నీ వరమే నా ఆధారముగా మారాల. ఇంతకాలము నేను వరాన్ని లక్ష్య పెట్టలేదు. అయితే పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఆ వరాన్ని లక్ష్య పెట్టు. ఆవగింజంతా అది మహావృక్షముగా మారుతుంది. ఆ వరాన్ని లక్ష్య పెట్టు. నేను ప్రతి ఒక్కళ్ళలో వరం ఇచ్చాను. ఏ ఒక్కరిని విడిచిపెట్టువాడును కాదు. నేను సంఘములో ప్రతి ఒక్కళ్ళ బాధను, ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని నేను సమృద్ధిగా మార్చువాడను, మహిమకరముగా మార్చువాడను. అయ్యా, లార్డ్ జీసస్ బ్లెస్ దీస్ హ్యాండ్స్, బ్లెస్ దీస్ పీపుల్, బ్లెస్ దెమ్. ఈ రోజు నుంచి వారి బలహీనతలన్నింటినీ బలముగా మార్చు. ఇప్పుడు దాకా విజయము చూడని వాళ్ళని విజయము, నార్మల్ రిపోర్ట్స్ చూడని వారు నార్మల్ రిపోర్ట్స్, స్వస్థత చూడని వాళ్ళు స్వస్థత, సమృద్ధి చూడని వాళ్ళు సమృద్ధి. ఏమేమి చూడలేదో అవి వారి జీవితంలో వారు చూచినట్లు వారి జీవితంలో నింపమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ పక్కన చెక్కలు ఇచ్చండి. నీ బలహీనతలు మహిమకరంగా మారుతున్నాయని చెప్పండి. yes, whatever is empty, it's going to be filled to a testimony. All right, God bless you.